ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. స్థిరమైన ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవడానికి శుక్రవారం ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, ఉదయం 9:37 వరకు ఉంది. నక్షత్రం అశ్విని, రాత్రి 11:08 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, వక్రస్థితి మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి. వృశ్చిక క్షేత్రంలో కుజ సంచారం స్వక్షేత్ర స్థితి అస్తంగత్వం. రవి బుధుల సంచారం ధనుసు క్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి అస్తంగత్వం, రవికి మిత్రక్షేత్రం. శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విషయాల్లో ఆందోళన నియంత్రించి విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కఠిన నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి ఆందోళన తగ్గుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార విజయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా అనుకూలతని పెంచుతాయి. విజయ సాధనకే చేసేటువంటి కృషి ఫలిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. మహిళలకు ఆర్థిక రక్షణ చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా బలాన్ని కలిగిస్తాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తొలగిపోతాయి. ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. కార్యకలాపాలు వేగవంతంగా చకచక న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి
మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలు తొలగిస్తుంది, ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధత ఆర్థికంగా కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటుకు చేసుకుంటాయి. శత్రువు వృద్ధి పెరుగుతుంది, శత్రు భీతి పెరుగుతుంది. కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వరకు మెల్లమెల్లగా మెరుగవుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వరకు రాణిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గందరగోళ పరిస్థితులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల విస్మయాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి సంభాషణల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కుటుంబ పరిస్థితి చక్కబడుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. ఆరోగ్యం పదిలం. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి సంభాషణలు మహిళలకు కలిసి వస్తాయి. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. కార్యకలాపాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. సమర్థత సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. సమస్యలు ఆకస్మికం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, నేర్పరితనం క్రీడా రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ అంతిమంగా ప్రతికూలంగా మారుతుంది. తిరిగి సమర్థతతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రశాంతత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నేర్పరితనంతో విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నిజమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో లోపాలు సవరించుకుని మంచి నిర్ణయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి.
మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో బలం చేకూరుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు, స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. నైపుణ్యంతో కూడిన నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు తొలగిపోయి సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా ఉంటుంది. కార్యకలాపాల్లో లోపాలు ఉన్నప్పటికీ సమర్థించుకుని గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సుసాధ్యం చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. అవరోధాలతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారిని వరిస్తాయి. సినీ రంగం వారికి మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి గట్టి పోటీ ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని శత్రుత్వాలపై విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతని పెంచుతుంది. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయంతో కీర్తి ప్రతిష్టలు వృత్తిపరంగా లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి కీర్తి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావం అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. మెరుగైనటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చితి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు మహిళలకు ఏర్పడతాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగితే అభద్రతాభావం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నాల విషయంలో విఘ్నాలు చోటు చేస్తారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆవేశపూర్తి నిర్ణయాలు, తొందరపాటు కార్యకలాపాలు పనికిరావు.
ఓర్పు సహనం తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. మహిళలు తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి, ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది, సమర్థత తగ్గుతుంది, కార్యకలాపాల్లో వేగం. న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి కాలం ఇది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు ఆనందానికి దారితీస్తాయి. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ నిర్మాణాది కార్యకలాపాలు అవలీలుగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంభాషణల ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సమర్థతని పెంపొందింపచేసుకోగలుగుతారు. మెరుగైనటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తుంది, ఉన్నతిని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం, శ్రీ సూక్త పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆర్థిక విజయాలను కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహంతో కూడిన విజయాలు కలగాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం స్త్రీలు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. శుక్రవారం రోజు స్త్రీలు ముఖానికి పసుపు రాసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా ద్వారలక్ష్మీ పూజ, గడప పూజ నిర్వహిస్తే లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. మహిళామణులు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను రకరకాల పుష్పాలతో అలంకరించి గడప దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించటం ద్వారా గడపకి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ద్వారలక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా కొన్ని పనులు స్త్రీలు చేయరాదు. శుక్రవారం రోజు ప్లాస్టిక్ గాజులు ధరించరాదు. శుక్రవారం మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నలుపు రంగు వస్త్రాలు శుక్రవారం ధరించరాదు. శుక్రవారం గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి 2 వైపులా కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉదయం నిద్ర లేవగానే గుమ్మం మీద 2 పాల చుక్కలు వేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా మహిళామణులు సంధ్యా సమయంలో పాలు, పెరుగు ఎవరికి ఇవ్వరాదు. అదేవిధంగా పువ్వులు, గాజులు ఎవరిచ్చినా సరే తీసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కాళ్లకు పసుపు రాసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి దగ్గర తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించటం, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని చదువుకోవటం ద్వారా కూడా శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
వాస్తుశాస్త్రంలో మనం పాటించేటువంటి ముఖ్య నియమాల్లో మన ఇంటిలోకి ఎప్పుడూ కూడాను అద్వితీయమైనటువంటి చక్కటి దివ్యశక్తి పుంజాలే ప్రసరిస్తూ ఉండాలి. అంతే తప్ప నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మాత్రం ఇంటిలో ఉండకూడదు. అలా తెలియకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కనుక ఉన్నట్లయితే వాటి నుంచి మనం రక్షించుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. ఆగ్నేయ దిశలో నుండి నూతులు, గోతులు, సెప్టిక్ ట్యాంకులు ఉన్నటువంటి భూమిలో కానీ అక్కడ ఉన్నటువంటి గోడకు కానీ పగుళ్ళు ఉన్నట్లయితే అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ గృహంలో నివసించేటువంటి స్త్రీల మీద పడుతుంది. అందుచేత స్త్రీలకు అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా విద్యార్థులు కూడాను చదువులో వెనుకంజలో ఉంటారు. కుటుంబానికి ఖ్యాతిని తెచ్చే పనులు కాకుండా అపఖ్యాతి తెచ్చే పనులు చేస్తుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక విధమైనటువంటి విధి విధానాన్ని గుర్తించి యూనివర్సల్ స్కానర్స్ అని చెప్పేసి ఉంటాయి. దాని ద్వారా తెలుసుకొని ఆ స్థానం ఎక్కడుందో గుర్తించి కాపర్ లేదా బ్రాసతో చేయబడినటువంటి యాంటీ నెగిటివ్ ఫోర్స్ రాడ్స్ను అడ్డంగా భూమిలో పాతిపెట్టాలి. అక్కడి నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్గా మారి గృహంలో సుఖశాంతులు, సంతానానికి మంచి యోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా తెలియకుండా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి కూడాను బయలుపడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి దక్షిణ దిశలో సెప్టిక్ ట్యాంకులు, భూమి, గోడలు పగుళ్ళు కానీ వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన యజమానికి తరచూ చిన్ని ప్రమాదాలు, ఆటంకాలు, అపజయాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఉండటానికి క్రిస్టల్తో చేయబడినటువంటి యాంటీ నెగిటివ్ ఫోర్స్ రాడ్స్ను అడ్డంగా కనుక బిగించినట్లయితే ఆ ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నైరుతి దిశలో ఉండేటువంటి నుయ్యి, గొయ్యి, సెప్టిక్ ట్యాంకులు ఉన్నటువంటి స్థలంలో పగుళ్ళు గనక ఉన్నట్లయితే వాటి నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన తెలియకుండా వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి. అంతేకాకుండా కోర్టు నుంచి వచ్చేటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఉంటాయి. వీటన్నిటినీ గురించి తప్పించుకోవడానికి క్రిస్టల్తో చేయబడినటువంటి రాడ్స్ అడ్డంగా కనుక అమర్చినట్లయితే ఆ ప్రదేశంలో దాని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఏంటన్నమాట? మనకు తెలియకుండానే వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి అపశృతులు ఉంటాయే ఇంటిపైన, ఆ అపశృతులన్నింటినీ తొలగించుకోవడానికి మనం కనుక్కున్నటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం అంటే రాడ్స్, ఒక విధమైన బ్రాస్తో చేసిన రాడ్స్ని అమర్చడం భూమి లోపల. అలా అమర్చినట్లయితే అవి తొలగిపోతాయి. కొంతమంది పిరమిడ్స్ కూడా అమరుస్తారు. చిన్న పిరమిడ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. ఆ ఎక్కడైతే అలాంటి లక్షణాలు ఉంటాయో ఆ యాంటీ ప్రభావాన్ని చూపించే చోట భూమిని కొద్దిగా తవ్వి ఆ పిరమిడ్ని పెట్టేసి మూసేస్తారు. అలా చేసినట్లయితే కూడాను ఆ యొక్క ప్రభావం నుంచి త్వరగా బయటపడటానికి ఆస్కారం. ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఈశాన్యం తగ్గింది అనుకుందాం, గోడ కొద్దిగా తగ్గింది ఈశాన్యం. పక్క వాళ్ళు ఇమ్మన్నా కూడాను మేము ఇయ్యమన్నారు. ఇక ఏం చేస్తాడు కట్టిన తర్వాత? ఇక ఏంటిది? దీని యొక్క రెమెడీ ఏం చేయాలంటే శుభ్రంగా ఆ పిరమిడ్ తెచ్చి ఆ ఈశాన్యం ఏ భాగంలో తగ్గిందో ఆ భాగంలో గోయిని తవ్వి దానిలో పెట్టేసి మూసేస్తే ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం. ఇలా చిన్న విధి విధానాలు మనకు వాస్తుశాస్త్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పాటించినట్లయితే కూడాను ఈ యొక్క వాస్తుశాస్త్రరీత్యా తెలిసి తెలియక చేసినటువంటి చిన్ని పొరపాట్ల నుంచి కూడాను మనం బయటపడటానికి ఆస్కారం ఉంది. అలాగే ఉత్తరం వైపు ఇల్లు నిర్మాణం చేశారు, ఉత్తరం రోడ్డులో. అటువైపు దక్షిణం రోడ్డులో ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ యొక్క ఇంటి ఎత్తు బాగా ఎత్తుగా కట్టారు. వాళ్ళ యొక్క ఇంటి ఎత్తు మన యొక్క సింహద్వారం మీద పడుతోంది.
అంటే వాళ్ళ గోడ కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళ యొక్క ఇది కూడాను మనకి మధ్యలో రోడ్డు ఉన్నప్పటికీ అది వచ్చి ఇంటిలోకి పడుతున్నట్టుగా ఉంది. అప్పుడు ఏం చేయాలండి? మరి ఆ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలంటే ఆ ఇల్లు ఎత్తుగా కట్టారండి, నేను అప్పటి నుంచే నాకు బాగలేదండి అంటే కుదరదు. మనం కూడా దానికి తగినటువంటి విధి విధానం ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఉత్తర దిశలో కట్టారు కాబట్టి ఇల్లు, ఆ ఉత్తర దిశలో ఉండేటువంటి మీ యొక్క ఇంటికి పై భాగాన పెద్ద అద్దాన్ని కనుక బిగించినట్లయితే ఆ అద్దంలో ఈ ఇల్లు ప్రతిబింబం వచ్చి పడిపోతుంది. అప్పుడు దాని యొక్క ఎఫెక్టు మీ ఇంటి మీద మొత్తానికి ఉండదు. అద్దం చేసే అదృష్టం ఇదే అన్నమాట. అందుకనే అంటారు, నిద్ర నుంచి లేవగానే మంచి మంచి వస్తువులు చూడండి అని. మంచి వస్తువుల్లో పచ్చ రంగు కలిగినటువంటి గడ్డి, ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి. అలాగే అద్దంలో ముఖారవిందాన్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా విశేషం. ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి ఇటువంటి చిన్ని పొరపాట్ల ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి అద్దం బాగా సహకరిస్తుంది. అలాగే మనం ఉత్తరం వైపు ఇల్లు కట్టుకున్నాం, వాళ్ళు తూర్పు వైపు మనకన్నా ఎత్తులో ఇల్లు కట్టారు. మనకన్నా ఎత్తులో ఇల్లు కట్టారండి. కట్టినప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం మన ఇంటి మీద పడుతుంది. కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పరిసరాల వాస్తు. అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? ఆ యొక్క ఎఫెక్ట్ మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే నైరుతిలో వినాయకుడిని పెట్టి ఈశాన్యం చూస్తున్నట్టుగా కనుక ఉంచినట్లయితే వాళ్ళ యొక్క ఇంటి ఎఫెక్ట్ మన మీద ఏమాత్రం పడదు. అలాగే మనం ఉత్తరం వైపు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు ఈశాన్యంలో పెద్ద పెద్ద చెట్లు పెంచారు. ఆ చెట్లు అక్కడ బరువు కదా, వాళ్ళకి మాత్రం వాయువ్యం అవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. మనకే ఇబ్బంది. మనకి ఈశాన్యంలో ఆ చెట్టు పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మలు మన వైపు వచ్చినట్లయితే కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి. ఈ ప్రభావం నుంచి బయటపడటానికి ఏం చేయాలంటే స్వస్తిక్ గుర్తు అనేటువంటిది మన ఇంటి గుమ్మానికి వేసినట్లయితే ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. పక్కవాడితో తగాదాలు లేకుండా మనంతట మనమే దాన్ని వాస్తుశాస్త్రరీత్యా సవరించుకునేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. అంతేగాని ఊరికే పక్క వాళ్ళతో తగాదా పెట్టుకుంటే జీవితం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం వాస్తుశాస్త్రరీత్యా పాటించి తరిద్దామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో గృహబలంసులో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనంద యోగం అనే అంశానికి స్వాగతం. అవసరానికి సరిపడా డబ్బు మన వద్ద ఉంది, ఆనందంగా ఉంటాం. అవసరానికి సరిపడా వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు, మన క్షేమం కోరేవారే, ఆనందంగా ఉంటాం. అవసరానికి తగినంత మేరకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే నిమిత్తమై తగినటువంటి వాహనం మన వద్ద ఉంది, ఆనందంగా ఉంటాం. ఆహారం స్వీకరించే ఆలోచన కలగగానే ఎంత మేరకు మనం స్వీకరించగలుగుతామో అంతకంటే కూడా అధికంగానే సుమా మన వద్ద ఆహారం ఉంది, ఆనందంగా ఉండగలుగుతాం. మన సదుపాయాలన్నీ మనకు సకాలంలో అందుతున్న సందర్భంగా ఏ విధమైన ఇబ్బంది కలగని ఎడల మనం ఆనందంగానే ఉంటాం. అలా ఆనందంగా ఉండడానికి మూల కారణం ఏమిటి? లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి అనుగ్రహం శుక్రవారం నాడు ఎరుపు రంగు పుష్పాలతో కామాక్షిదేవిని, మీనాక్షిదేవిని ఇత్యాదిగా గల నామాలతో గల ఆ జగన్మాతను పూజించినట్లయితే మనకు డబ్బు లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. కానీ మార్గశీర్ష మాసంలో గురువారం నాడు అమ్మవారిని పూజించాలి అంటూ ఓ ప్రత్యేకత. ఏమిటి ఈ గురువారానికి ఉండే ప్రత్యేకత? శుక్రవారం, గురువారం 2 వారాలు కూడా సమానమే. మార్గశిర మాసానికే ప్రత్యేకం ఈ 2 వారాల అనుబంధం. మార్గశిర మాసాలలో ఏ సంవత్సరంలోనైనా గురువారానికి విశేషంగా లక్ష్మీవారం అన్న పేరు ఉండగా ఆ గురువారం మరుసటి నాడు వచ్చేటటువంటి శుక్రవారం నాడు యథాప్రకారంగా శుక్రవారం అని చెప్పి శుక్రగ్రహ ఉనికిని గుర్తించే విధంగా అర్చన చేయాలి అంటుంది తిరుప్పావై పాశురాలలో ఉండే అంతరార్థం. 6వ పాశురం నుంచి 16వ పాశురాల మధ్యకాలంలో శుక్ర నక్షత్రం ఉదయించబోతుంది అంటూ ప్రత్యేకంగా ఆండాడు తల్లి వివరిస్తుంది. శుక్ర నక్షత్రం ఉదయిస్తుంది, గురు నక్షత్రం అస్తమిస్తుంది. గురు శుక్రవారాల సంబంధంగా వచ్చేటటువంటి ఈ ప్రత్యేకత మార్గశీర్ష మాసానికే ఒక విశేషం.
గురువుకు అంటే గురువారానికి సంబంధించిన గురుగ్రహాధిపత్యం గల ఆ వారానికి సంబంధించినటువంటి ఆ దైవం గురుదైవానికి, శుక్రవారానికి సంబంధించిన ఆధిపత్యం గల శుక్రగ్రహం ఈ శుక్రుడు శుక్ర దైవానికి వైరం. ఇద్దరికీ పరస్పర స్నేహం లేదు. గురువారం జ్ఞాని, శుక్రవారం అన్నీ కావాలి అనేటువంటి భోగత్వాన్ని పెంచే దైవం. అలాంటి సందర్భంగా లౌకికంగా ఉండే మనమంతా కూడా శుక్రవార సందర్భాన్ని పురస్కరించుకొని ధనం కావాలి, మన మంచి కోరేవారు కావాలి, మనకు ఆరోగ్యం కావాలి, మనం ఏ దేశాలకు వెళ్ళాలి అన్నా కూడా అన్ని అవసరాలు తీర్చే విధంగా సదుపాయాలు కలిగే విధంగా అందరూ సహకరించాలి. వీసా, పాస్పోర్టు, అలాగే డబ్బులు అన్నీ కూడా మనకు అనుకూలంగా కావాలి, కలిసి రావాలి అంటే మార్గశీర్ష మాసంలో శుక్రవారం నాడు ప్రత్యేకంగా పాటించే విధానం లేక పరిహార మార్గం ఏదైనా ఉందా? ఉంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. శనగపిండి, పంచదార, ఆవు పాలు ఈ మిశ్రమంతో చక్కగా ప్రమిద సిద్ధం చేసుకొని ఆ ప్రమిదలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. ఏ సందర్భంగా దీపారాధన చేసినా ఆ దీపారాధన చేసేటటువంటి సన్నివేశంలో సామాన్యంగా మనమంతా కూడా ఒక్క ప్రధానమైన తప్పు చేస్తూ ఉంటాం. ఆ తప్పేమిటి అంటే ప్రమిదలో వత్తులు వేసి ఆ తర్వాత తైలం పోస్తూ ఉంటాం. అది తప్పు, శాస్త్రం అంగీకరించదు. ప్రమిదలో తైలం పోసి ఆ తదుపరి వత్తులు వెయ్యాలి. ముందు వెనక చేస్తే ఏమిటండి దీపమే కదా వెలిగేది అంటూ ఉంటారేమో. మనం కాఫీ చేసినా టీ చేసినా ఆ చేసే విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. మంచినీళ్ళలో టీ పౌడర్ వేసి పంచదార వేసి ఆ తదుపరి బాగా మరగ కాచిన తర్వాత పాలు కలిపితే వచ్చే రుచి వేరు. పాలలోనే టీ పొడి వేసి పంచదార వేసి చేస్తే వచ్చేటటువంటి రుచి వేరు. ఆ టీని కాసేపు అయ్యాక వేడి చేస్తే వచ్చే రుచి వేరు. ఆ టీ మధ్యాహ్న సమయంలో మళ్ళీ వేడి చేసి ఇల్లాలు మన చేతికి ఇస్తే వచ్చే కోపం వేరు. అదే టీ రాత్రి మళ్ళీ వేడి చేసి ఇస్తే వచ్చే ఆగ్రహం వేరు. టీ కాలాన్ని చేసే రూపంలో ఇన్ని రూపాలుగా ఉండగా దీపారాధన కూడా అంతే. ముందు వెనక అనే దానిలో చాలా ప్రత్యేకత ఉంది. ఉష్ణ శీత స్వప ఆనీయ అని శాస్త్రంలో ఒక వాక్యం ఉందండి. ఉష్ణేన శీత అనే ఒక వాక్యం చెబుతూ ఉష్ణేన వాజబుదకేనే హ్యతికేశాన వపతు ఒక మంత్రభాగం. వేడి నీళ్లలో చన్నీళ్లు కలపాలి. ఇది శాస్త్రం అంగీకరించిన విధానం. అంతేగాని చన్నీళ్లలో సగం మాత్రంగా చన్నీళ్ళు ఉన్నాయిలే అని చెప్పి అందులో వేడి నీళ్లు మనం పోస్తూ ఉంటే ఆ నీటిలో దోషం ఏర్పడుతుంది. ఎంత వేడి నీళ్ళు పోసినా త్వరగా ఆ చల్ల ఉండేటటువంటి నీరు సహకరించకపోవడంతో ఆ నీరు ఎంత స్నానం చేసినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. గమనించి చూస్తే వచ్చేటటువంటి అంశం ఇది, తేడా ఇది. అలాగే మార్గశీర్ష మాసంలో శుక్రవారం నాడు దీపారాధన చేస్తే ధనయోగం కలుగుతుంది, అమ్మ అనుగ్రహం లభిస్తుంది. మామూలుగా చేసే దీపారాధన వేరు, కానీ మార్గశీర్ష మాసంలో శనగపిండితో చేసేటటువంటి ఈ ప్రమిదలో ముందుగా కొబ్బరి నూనె పోసి ఆ తదుపరి 2, 3, 5 ఇలా వత్తులను ఎన్ని వేసినా పర్వాలేదండి. ఒక వత్తు వేయకుంటే చాలు. ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా కూడా వత్తులు వేయవచ్చు. అందులో బెంగ పెట్టుకునే అవసరమే లేదు. 2 వత్తులు జీవుడు ఈశ్వరుడు, 3 వత్తులు ప్రకృతికి ప్రతీక, 5 వత్తులు పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీక. ఇలా ఆ సంఖ్యామానాన్ని అనుసరించి చెప్పేటటువంటి వ్యాఖ్యానాలు ఎన్నైనా ఉండవచ్చును. ఒక వత్తి వేయకుంటే చాలు. ఆ పైన ఎన్ని వత్తులైనా వేసుకోవచ్చును, కానీ తైలం వేసిన తర్వాత వత్తి వేయాలి. ఇది తేడా. ఇది పుణ్యబలం పెంచుకునే విధానం. కేవలం దేహత్యాగం చేసే సందర్భాలలో మాత్రమే ప్రమిదలో అలా వత్తి వేసి ఆ తదుపరి తైలం పొయ్యాలి. అది అక్కడ వినియోగించే దీపారాధన దీపం, ఇది ఇక్కడ వెలిగించేటటువంటి శాస్త్ర ప్రమాణమైన దీపం. ఇలా మార్గశీర్ష మాసంలో లక్షణం తెలుసుకొని శాస్త్రబద్ధంగా ప్రయోజనాన్ని అందించేటటువంటి మార్గశిర లక్ష్మీ దీపాన్ని వెలిగించినట్లయితే ఇంటిలో ఆర్థికపరమైన దోషాలు ఏమైనా ఉన్న ఎడల, లోపాలు ఏమైనా ఉన్న ఎడల అవన్నీ కూడా తొలగిపోతాయి. భగవత్ అనుభవం మనకు కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు మన తాహతును అనుసరించి మనకు లభిస్తాయి. అష్టైశ్వర్యాలు అనగానే అలా కుంభాల కొద్దీ లేదా మూటల కొద్దీ సిరి సంపదలు మన ఇంట్లో ఎవరు వచ్చి ఇచ్చి వెళ్ళకపోవచ్చునుగాక,
కానీ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని చూస్తూ యథాశక్తి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయుధాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మై సన్నిధత్స్వ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి. ఇలా ఏదైనా ఒక శ్లోకం పద్మ అన్న శబ్దంతో ఆ దీపాన్ని మనం స్తోత్రం చేసి నమస్కరించి కాసింత పసుపు కుంకుమ తాడించి కొన్ని అక్షింతలు అక్కడ ఉంచి ఒక పుష్పం ఉంచి వెలిగిస్తే దైవం దీపంలో మనం దర్శనం చేసుకోవచ్చు అంటుంది శాస్త్రం. ఇలా మార్గశిర లక్ష్మి దీపాన్ని వెలిగించి ఆరాధన చేసి ఆ తదుపరి ఇష్టదేవతాకంగా మన మనస్సులో స్తోత్రపాఠాదికాదులు చేస్తే అమ్మ అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాలకు సమానంగా కాకపోతే అంతకంటే ఎక్కువగా ఆనందం లభిస్తుంది. అందులోనూ మార్గశీర్ష మాసంలో గురువారంతో కూడుకున్న ఈ శుక్రవారం ఈ జంటకు చాలా ప్రత్యేకం అంటుంది శాస్త్రం. ఇతర వారాలలో వచ్చే లక్ష్మీవార ప్రస్తావన వేరు, మార్గశీర్ష మాసంలో శుక్రవారం ప్రస్తావన చాలా విశేషమైనది కనుక మార్గశీర్ష శుక్రవార లక్ష్మీ దీపాన్ని వెలిగిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు, అందులో వాళ్ళ పినివిటిలతో వస్తారు, సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది. ఏం మాట్లాడలేదు శంకరుడు. ఆవిడికి అర్థమైంది, ఓహో మిమ్మల్ని పిలవలేదు కదూ మా నాన్నగారు, నన్ను పిలవలేదు కదూ, అందుకని మీరు రావడానికి ఇష్టపడటలేదు, మీరు కదలటం లేదు అని. ఆవిడ సర్వజ్ఞ, ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడికి తెలియని శాస్త్రం ఏముంటుంది. ఆవిడ శివుడితోటి ధర్మాన్ని ఆవిష్కరించింది. ఆవిడంది, అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. మిమ్మల్ని నన్ను పిలవలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని అనుకుంటున్నారా శంకరా మీరు? నలుగురి ఇంటికి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరెవరిళ్ళకి వెళ్ళాలి? జనక ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు ఆడపిల్ల తండ్రి చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయలేదు, ఓ పంచెల చాపి ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఆ పిల్లని ధర్మమునకు ఆలంబనంగా ఇచ్చాడు అల్లుడికి. అందుకని పిల్ల మీద అధికారం కన్యాదాతకు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆడపిల్లని చూడాలనిపిస్తే తన ఇంటికి పిలిపించుకునే అధికారం తండ్రికి జీవితాంతము ఉంటుంది తప్ప నేను పంపించను అనే అధికారం అల్లుడికి లేదు. అది ధర్మశాస్త్రం. కాబట్టి జనక తండ్రి గారింటికి పిలుపొస్తేనే వెళ్ళాలన్న మాట అన్వయం కాదు. నేను ఆయన బిడ్డని కనుక ఆయన ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు లేకుండా వెళ్ళాలి, అది సజ్జనుల లక్షణం. మా నాన్నగారు పిలవాలని ఎక్కడుంది? కాబట్టి జనక గురువుగారి ఇంట్లో ఉత్సవం అవుతోందనుకోండి, గురువుగారు పిలిస్తే అంతకన్నా అవమానం ఇంకోట్లేదు. గురువుగారు పిలవడం ఏంటి? గురువుగారు పిలవక్కర్లేదు, శిష్యులు అయిన బిడ్డలు. నాన్నగారికి ఉత్సవం జరుగుతుంటే నాన్నగారు ఇంట్లో ఏదో ఉత్సవం అవుతోందనుకోండి, అవుతుంటే నాన్నగారు బూజులు దులుపుకుని నాన్నగారు చేసుకుంటారా? బిడ్డలు వెళ్ళిపోతారంతే. దానికి పిలిపేందుకు? కాకపోతే సమాచారానికి, ఒరే ఈ పని అవుతోందిరా, రేపు పొద్దున్న నేను మీ అమ్మ కలిసి ఏదో మహారుద్రం చేద్దాం అనుకుంటున్నాం, పీటల మీద కూర్చుంటున్నాను రా అనో మాట చెప్తాడేమో అంతే. అంతేగాని ఒరే మీ అందరు రండి అంటే నాన్నగారండి సెలవలేదు అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? చెప్తే చాలు, నాన్నగారంటే 10 రోజులు ముందు వస్తానంటాడు కొడుకు. ఏం కావాలో చెప్పండి, మీరు అనవసరంగా ఎండలో తిరగండి, నేను వచ్చి చేస్తాను, మీ కోళ్ళు వస్తుందంటాడు కదూ. కాబట్టి గురువుగారి ఇంటికి పిలుపు అక్కర్లేదు, పిలుపు అక్కర్లేకుండా వెళ్ళాలి. అలా వెళ్ళే అధికారం శిష్యులకు ఉంటుంది. కాబట్టి జనక గురు సుహృత్ మంచి స్నేహితుడైన అటువంటి మంచి స్నేహితుడి ఇంటికి పిలుపు అక్కర్లేదు, ఆయన పిలవక్కర్లేదు. ఆయన నాకు సుహృత్ అన్నాను అనుకోండి, ఆయన నాకు మంచి స్నేహితుడు అన్నాను అనుకోండి, ఆయన ఇంట్లో కార్యానికి ఆయన నన్ను పిలవక్కర్లేదు, నేను వెళ్ళి పెద్దరికం వహించాలి, నేను వెళ్ళి సహాయం చెయ్యాలి, అప్పుడే సుహృత్. కాబట్టి సుహృత్ జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలుపక్కర్లేదు, తనంత తాను వెళ్ళిపోవాలి రాజ్యంలో ఉన్నవాళ్ళు. కాబట్టి అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా సజ్జనులైనటువంటి వాళ్ళు ఈ 4 ఇళ్ళకి వెడతారే. మరి నన్ను మా నాన్నగారు పిలవలేదని నేను ఎందుకు ఆగిపోవాలి? మిమ్మల్ని పిలవలేదని మీరెందుకు ఆగిపోవాలి?
మీరు పుత్రపంచకంలోకి వస్తారుగా, మీకు పిలుపక్కర్లేదు నాకు పిలుపక్కర్లేదు, రండి వెళదాం దక్ష ప్రజాపతి గారి ఇంటికి, మా నాన్నగారి ఇంటికి అంది ఆమె. ఆయన అన్నాడు అప్పటి వరకు మాట్లాడలేదు. మాట్లాడకుండా అప్పుడు పార్వతీదేవి వంక తిరిగి, ఇవన్నీ లోకం కోసం చెప్పే విషయాలు, వాళ్ళిద్దరూ నిజంగా మాట్లాడుకోవాల్సిన అవసరం, అందులో ఒక పెద్ద ధర్మం దాగి ఉంది. ఆయన అన్నాడు, కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేయిచి భూరిరాషాక్షులై చూచురదియుగాక సుదతి వినుము అన్నాడు. పార్వతి, తలకాయ తీసేయక్కర్లేదు, వేరే అనార్యులుంటారు కొంతమంది, వాళ్ళకి బుద్ధి ఇంగిత జ్ఞానం ఉండవు. ఎంతో ప్రేమతో ఇంటికి బంధువు వస్తే తలుపు తీసి వాళ్ళని చూడగానే బొమ్మలు ముడులు వేయించి భూరిరోషాక్షులై ఇలా కనుబొమ్మలు ముడివేసి కోపంతో ఇలా ఓసారి చూసి రండి కూర్చోండి అని కూడా అనరు, పలకరించరు, మాట్లాడరు, కూర్చోమ్మని లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. చాలాసేపు నువ్వు కూర్చుని స్వతంత్రించి నువ్వే లోపలికెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తావు, పరమ విసుగ్గా మాట్లాడతారు. అప్పుడు చాలా బాధపడతావు. వాళ్ళు కుజనులు, వాళ్ళకి ప్రవర్తన తెలియదు, సంస్కారహీనులు. అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే చాలా అవమానపడతావు, ఆ భారం నువ్వు తట్టుకోలేవు. అందుకు నేను మాట్లాడటం లేదు. మీ నాన్న నిన్ను ఆదరించాడు, నా మాట విను. కాబట్టి ఎంత లోకధర్మం చెప్పాడండి. ఇప్పటికీ లేరా అలాంటి వాళ్ళు? బంధుజనంలోనే ఉంటారు. బంధువు ఇంటికి వెళితే కనీసంలో కనీసం ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసి మర్యాదతో కూర్చోమని చెప్పాలి. కనీసం తలుపు తీసి పెదవి విప్పి పలకరించను కూడా పలకరించకుండా వచ్చి కూర్చోమ్మని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతే వెళ్ళినవాడు నిలువున చచ్చిపోడు. ఎంత దారుణమైన నడవడి. ఎక్కడో దక్ష ప్రజాపతిని అండం ఎందుకు? శంకరుడు లోకానికంతటికీ నీతి చెప్పాడు, అలా బ్రతకకండి తప్పని చెప్పాడు. కాబట్టి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార్ అనాదరమున బొమలు ముడిలి వేయిచి భూరిరోషాక్షులై చూచురదియుగాక సొదతి వినుము. విను, దక్షుని తనూభవలలో నీవు ప్రియపుత్రికవైనను నా సంబంధముచే ప్రేమబడయ జాలవు తరుణి అన్నాడు. నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది. అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన. నా మీద కోపం నీ మీద చూపిస్తాడు, అందుకు నిరీశ్వర యాగం. నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి, పలకరించాడు. కన్న తండ్రే కూతురు దిగొస్తుంటే ఏమనక్కర్లేదు, ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి. కూతురు వాహనం దిగి లోపలికి వస్తోంది అనుకోండి, సంతోషంగా మా నాన్నగాడు నువ్వు వచ్చావురా, ఇప్పుడు రా, కళొచ్చింది ఇంటికి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అంత పొంగిపోతుంది. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఏవో పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి ఏంటమ్మా నాన్నగారు, కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నబుచ్చుకుంటుంది. అందులో విచిత్రం ఏమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు, ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు, కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటుంది. అసలు లోకంలో తండ్రులు కూడా అంతే, ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశः కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళి అన్నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో, మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది పైకి కక్కడ. కానీ కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి, అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారు అనుకోండి, అన్నయ్య పరాచికం ఆడతాడు. ఏమంటాడంటే ఇవన్నీ మాకు వచ్చినవి, నీకెందుకే ఇవన్నీ, ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు? ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టినవాళ్ళు. నోరు ముయిరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొనిపెడతారు అని పొడుచుకు పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో, నాన్నగారండి అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ, ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని. అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా
ఆ బీరువా తీరా అన్నారనుకోండి, ఎంత పొంగిపోతుందో. పిచ్చి తల్లి, ఆ అమ్మాయికి ఎందుకండి, ఇచ్చినా పట్టుకెళ్ళదు. కానీ ఆ స్వాతంత్ర్యం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల.